పరిశ్రమలు బంద్, హోటళ్ళు బంద్. ఎందుకు వచ్చింది పరిస్థితి ఢిల్లీకి? అక్కడ పాలకులు పట్టించుకోకపోవడం, పాలకులు కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ నగరానికి ఆ పరిస్థితి దాపురించింది. ప్రధానమంత్రి గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ పోవాలంటే ఎప్పుడు పోతాడో, విమానం ఉంటుందా ఎగిరిపోతుందా తెలియని పరిస్థితి. అందుకే ఈనాడు మన నగరానికి ఆ పరిస్థితి రావద్దు. ఈనాడు మన నగరాన్ని గొప్ప నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దుకోవాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకోవాలనే ఒక గొప్ప లక్ష్యంతోనే ఈనాడు మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఈనాడు మనకు అడ్డం పడుతున్నారు. ఆయల్ల చాదర్ఘట్ ఆ ప్రాంతంలో మూసీ నది ఒడ్డునున్న వాళ్లకు ఆనాడు అక్కడ ఉన్న ఇండ్లన్నీ టీకేఆర్ కాలేజీ దగ్గరికి తరలించిండ్రు. ఏదన్నది నందనవనం. ఆయల్ల నందనవనానికి వెళ్ళమంటే వాళ్ళందరూ చాలా దుఃఖానికి లోనైన. ఇవాళ నందనవనం ఓట్లు లేకుండా ఎవరు ఎమ్మెల్యే కాని పరిస్థితి వచ్చింది. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే కావాలన్నా మొట్టమొదట నందనవనంకి పోయి అక్కడ ఉన్న వాళ్ళకి దండం పెట్టుర్రా నాయన అని చెప్పుకునే పరిస్థితి. ఎంపీగా నిలబడ్డప్పుడు నేను కూడా నందనవనానికి పోయి మా అక్కలందరినీ ఆడ కలిసి వచ్చినాను. ఇవాళ నందనవనానికి ఒక ప్రత్యేకత వచ్చింది. తీగల కృష్ణారెడ్డి కాలేజీ ప్రాంతంలో ఈరోజు ఫ్లైఓవర్లు వేసుకున్నాం. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, రోడ్ల వెడల్పు కార్యక్రమం అయింది. ఇవన్నీ కూడా ఆనాడు ముందు చూపుతో చేయకపోయిన ఉంటే, హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించకపోయిన ఉంటే, ఐటీ ఫార్మా కంపెనీలు తేకపోయిన ఉంటే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు వస్తుండేనా? ఆయల్లో కూడా కుట్రలు చేసిన వాళ్ళు ఉండ్రు, కడుపులో విషం పెట్టుకున్న వాళ్ళు ఉండ్రు, కాళ్ళల్లో కట్టెలు పెట్టిన వాళ్ళు కూడా ఉండ్రు ఆయల్ల. కానీ ఆయల్ల పాపం దేవేందర్ గౌడ్ గారు నిరంతరం కృషి చేసి ఆ రోజు భూసేకరణకు సద్దాన్నం కట్టుకొని పోయి కూర్చొని 5,000 6,000 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ కోసం సేకరించే దాంట్లో దేవేందర్ గౌడ్ గారు తీవ్రమైన కృషి చేశారు. ఇవాళ ప్రపంచ చిత్రపటంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళ కృషి ఎంతో ఉంది. హైటెక్ సిటీ ఆ రోజు కట్టింది కాబట్టి ఐటీ కంపెనీలు వచ్చినాయి. మరి నేను మా సోదరులను అడుగుతున్నా, మా ఎల్బీ నగర్ సోదరులు నాకు కుటుంబ సభ్యులతో సమానం. ఆ ఎల్ల సిరీస్ ఫ్యాక్టరీ ఉంటే ఈ ప్రాంతంలో అన్నం వండుకుంటే ఎట్లుండేదో మా అక్కలు చెప్పాలి. పాత తరం వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. ఈ ప్రాంతంలో బోరింగ్ నీళ్లు పెట్టి అన్నం వండుకుంటే పచ్చగా వచ్చేది. సిరీస్ కంపెనీ దెబ్బకు ఈడ ఇండ్లు ఎక్కడెక్కడికి పోయి భూముల విలువ లేకుండే. సిరీస్ కంపెనీ బంద్ అయినాకనే మనకి ఈరోజు బోరింగ్ నీళ్లు కనీసం అంట్లు తోముకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు మూసి 6 అయిందంటే దిల్చుకున్నారు బస్ స్టాండ్ కాడ నోరు తెరిచే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే నోటి నిండా దోమలు పోయేది. చికెనో మటనో తిన్నట్టు ఉండేది దోమలు తింటే. పాత తరం ఉన్నోళ్ళకి చాలా మందికి తెలుసు, ఇప్పుడు కొత్త పిల్లలకు తెలియకపోవచ్చు. ఇవాళ వీళ్ళందరూ ఇదంతా బాగానే ఉంది అనుకుంటారు. మూసి దెబ్బకు ఈ ప్రాంతంలో ఇల్లు కూడా కిరాయికి తీసుకునేటోళ్ళు వచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను దిల్చుకున్నారులోనే ఉండిపోయినా, నాకు తెలుసు మూసి పక్కలే ఉంటే ఎంత కష్టం ఉంటుందో. ఆ దోమల దెబ్బకు చీకటి పడుతుందంటే రాత్రంతా మేల్కతో ఉండేటోళ్ళు దోమలు కొట్టుకుంటే నిద్రపోయేటోళ్ళు కాదు. సంటి పిల్లలు ఉంటే ఇక వాళ్ళ బాధ చెప్పనాతీతం. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలని రోడ్లను